సమపాళ్లలో రంగరించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనకి మన జిల్లా వరకు కూడా మనందరం ఏ రకంగా దానికి బాసటగా నిలబడాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం ఇది. ఈ సమావేశం యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం కూడా ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్స్ అందరం కలిసి ఒక మాట మీదకి వచ్చి ఒక తాటి మీద నిలబడి జిల్లా అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలి రాబోయే రోజుల్లో అనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి అందరూ అఫీషియల్స్ తోటి పూర్తి స్థాయిలో అందరం కలిసి ముందుకు వెళదాం అనేటువంటి మాట చెప్పడం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు మేమందరం కూడా ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచనతోటి విధానపరమైన నిర్ణయాలు మనం పైన ఏం తీసుకుంటామో వాటిని క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లేలా చేయాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయంగా రాబోయే రోజుల్లో అఫీషియల్స్ పొలిటీషియన్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళి మొత్తంగా మనం అభివృద్ధి ధ్యేయంగా ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి దాని మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం. నియోజకవర్గాల స్థాయిలో కొన్ని సమస్యలు చాలా కాలంగా పేరుకుపోయి ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారానికి ఓ పక్కన మాట్లాడుకుంటూనే మరో పక్కన వీటికంటే విస్తృతమైనటువంటి స్థాయిలో వీటికంటే మ్యాక్రో లెవెల్లో ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మరింత విరివిగా మనం కలవటం, ఎక్కువ సమయాల్లో మనం ఎక్కువ సార్లు కలిసి ఈ విషయాలన్నింటినీ చర్చించి తద్వారా ఒక పరిష్కార మార్గాలను చూపించి మనం జిల్లాకి మంచి చేయాలనేటువంటి ఆలోచనని ఇవాళ మేము పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక మర్యాదపూర్వకమైన సుహృద్భావ వాతావరణంలో జరిగినటువంటి ఒక సామరస్యపూర్వక భేటీ. దీంట్లో అందరం మాట్లాడుకున్నాం, అందరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం, అందరం కలిసి జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలని నిర్ణయించుకుని ఆ దీక్షతోటి ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం. శాండ్ పాలసీ అవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిన రోజులు వివరంగా చెప్పేశారు. అది ఉచిత ఇసుక అనేటువంటి ఆలోచన, అదేవిధంగా ఇవాళ మీ అందరూ చూశారు రైతు బజార్లలో చాలా తక్కువ ధరలకే బియ్యం కానీ కద్దిక పప్పు కానీ ఇవ్వటం కానీ, అదేవిధంగా ఇతరతర కాయగూరల విషయంలో కూడా ఇందాక చెప్పడం జరిగింది. వాటిని కూడా తక్కువ ధరలకు ఇచ్చి వాటిని నియంత్రించి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి జరిగినాయి. అవన్నీ ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి. ఇది ముఖ్యంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అఫీషియల్స్ పొలిటీషియన్స్ అందరూ కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచన కోసం పెట్టుకున్నటువంటి మీటింగ్. ఇందులో విడివిడిగా మీరు చెప్పినటువంటి శాండ్ కానీ మరొకటి సమస్యలు అన్నీ రాబోయే రోజుల్లో వాటికి సంబంధించి ఒకసారి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడన్నా చిన్న ఇబ్బందులు వస్తే మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ వాటి మీద చర్చించుకుంటాం, ఏ రకంగా ప్రజలకు మంచి చేయాలో ఆలోచించుకుంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ టైం ఏం చేయాలనేటువంటి తప్పనిసరిగా చేస్తాం. ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకున్నది ఎమ్మెల్యేలందరూ కూడా వారి వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద, అవి రోడ్లు కానివ్వండి, ఆర్టీసీ బస్సులు కానివ్వండి, లేకపోతే ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఇరిగేషన్ ప్రధానంగా ఇరిగేషన్ కానివ్వండి, ఇటువంటి అభివృద్ధి అంశాలన్నింటి మీద కూడా చర్చించడం జరిగింది. ఇక్కడ ఏదైతే అధికారులు వచ్చారో వాళ్ళు దానికి సరైనటువంటి సమాచారం కూడా అందించడం జరిగింది. మాకు ఎక్కడైనా ఒక ఇబ్బంది ఉందంటే ఆ ఇబ్బందిని ఏ రకంగా పరిష్కరించవచ్చు అనేటువంటి విషయంలో కూడా ఒక చర్చ జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఇవాళ ఇనీషియల్ మీటింగ్ కనుక ఈ విషయాలన్నీ ఇలా ఉన్నాయి, వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం అనేటువంటిది, ఆ యాక్షన్ తీసుకున్న తర్వాత సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతుంది అనేది రాబోయే రోజుల్లో నెమ్మదిగా బయటకు వస్తుంది. రైతు సేవా కేంద్రాలు ప్రక్రియ మొదలైంది ఈ జిల్లాలో. ఇందాకే ఇక్కడ ఉన్నటువంటి ఆ రైతు సేవా కేంద్రాలకు సంబంధించిన వారు కూడా చెప్పింది ఏంటంటే మనం ఇంకా మిగిలింది ఇక్కడ రైతులకు బకాయి ఉన్నటువంటిది కూడా కేవలం ఇంకా 7 కోట్లు మాత్రమే. మిగతా వాళ్ళకి బకాయిలు ఉన్నటువంటి అన్నింటినీ కూడా తీర్చారు. రాష్ట్రం మొత్తం మీద కూడా 1600 కోట్ల బకాయిలు ఉంటే అందులో కూడా మెజారిటీ అంతా క్లియర్ అయిపోయింది. అది కూడా ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడుతున్నప్పటికీ కూడా ఓ పక్కన పెన్షన్స్ కానీ ఓ పక్కన రైతులది కానీ ఈ రైతులకు ఉన్నటువంటి బకాయిలు నిజానికి మొన్న వెళ్ళిపోయిన గవర్నమెంట్ చేయాలి. అయినప్పటికీ కూడా దాన్ని ఇప్పుడు మా బాధ్యతగా తీసుకుని వితిన్ నో టైం గవర్నమెంట్ వచ్చిన 4 రోజుల లోపలనే ఆ బకాయిలను కూడా తీర్చడం, అదేవిధంగా పెన్షన్లు ఇవ్వటం, ఇవాళ సరసమైన ధరలకి మనం బియ్యం కందిపప్పు ఇవ్వటం, ఇలాంటివన్నీ వరుస క్రమంలో చేసుకుంటూ వస్తున్నాం.
రూపాయల 56 రూపాయలు అఫీషియల్గా వాళ్ళు చెప్పింది కాదండి. 56 రూపాయలు బయట అమ్ముతున్నట్టుగా అఫీషియల్గా చెప్తున్నారు. అది 48కి మనం అమ్ముతున్నాం. కానీ 56 రూపాయలకి అమ్మట్లేదు వాళ్ళు. నాకు అక్కడ వచ్చినటువంటి వినియోగదారు ఒక లేడీ చెప్పిన మాట ఏంటంటే, ఇదే బియ్యం మేము బయట కొనుక్కోవాలంటే 70 రూపాయలు 75 రూపాయలు అవుతుందని అని చెప్పింది ఆవిడ. స్పష్టంగా ఒక ఎవరైతే వచ్చిన లేడీ ఉందో ఆమె చెప్పినటువంటి మాట. దాని ప్రకారం చూసుకుంటూ ఒక 20 రూపాయల దాకా తేడా కనబడుతుంది. అదేవిధంగా కందిపప్పు కూడా ఇవాళ బహిరంగ మార్కెట్లో మీకు తెలియదు కాదు, మనం అందరం కొనుక్కుంటూ ఉంటాం. 181 రూపాయలు ఉంది కిలో కందిపప్పు. అది ఇవాళ 160 రూపాయలకి ఇస్తుంటే 21 రూపాయలు తేడా అంటే చిన్న విషయం కాదు కదా. ఒక కేజీ కందిపప్పు అంటే అక్కడే 21 రూపాయలు తేడా వస్తుందంటే ఒక 5-6 కేజీలు వాడితే ఎంత తేడా వస్తుంది? 100 రూపాయల దాకా తేడా వస్తుంది. సో నెమ్మదిగా అన్ని క్రమబద్ధీకరించి కూడా వస్తున్నాం. మీరు అన్నప్రాసన నాడే ఆవకాయన్నం పెట్టమంటే ఎక్కడ కుదురుద్ది? నెల రోజులు అయింది. నెల రోజుల్లోనే మీరు పసిపాపగా ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పుడే అద్భుతాలు చేయమంటే చేసాం. నిజం చెప్పాలంటే పెన్షన్ని మీరు 3,000 4,000 పెంచడం అనేది పెద్ద విషయం కాదు. ఒక రకంగా చెప్పాల్సి వస్తే దానికి మళ్ళీ 3,000 చేర్చి 7,000 ఇవ్వడం అనేది ఇవాళ ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చేసిన అప్పుల్లో చూసుకుంటే చాలా పెద్ద భారం. అయినా చేసాం. రైతులకు ఇచ్చేటువంటి భరోసా ఇచ్చాం. ఇవన్నీ కూడా విత్ ఇన్ నో టైం చేయగలుగుతున్నాం. మనం ఎప్పుడు ఏర్పడ్డాం? జూన్ 13ని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసాం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ రకమైన కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ప్రభుత్వం చాలా వేగవంతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే చాలా అనుభవశీలైనటువంటి ముఖ్యమంత్రి గారు ఉండడం, అదేవిధంగా మంచి చేయాలని ఆలోచన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం. ఈ ఇద్దరి వల్ల అది సాధ్యపడుతుంది. రాబోయే రోజుల్లో మీరే మార్పు చూస్తారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనిస్తారు మీరే. కలెక్టర్ గారు ఎగ్జిక్యూటివ్ సైడ్ మీరు ఏదైనా చెప్తారు చెప్పండి. లోగోలు అవి చెప్తారు.